సీఎం చంద్రబాబు తిరుపతిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభిస్తున్నారు. ఇందులో ఉపరాష్ట్రపతి కూడా పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏఐను ఉపయోగించనున్నారు. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైకుంఠం 1వ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను అయితే భక్తుల రద్దీ కంట్రోల్ చేయడం, వసతి, భద్రత విషయాల్లో ఇది ఉపయోగపడనుందంటూ కూడా చెప్తున్నారు. ఏఐ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ కార్యక్రమంలో అటు మంత్రి నారా లోకేష్, అలాగే కేంద్ర ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. బిగ్ టీవీ స్క్రీన్ పై అందుకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏఐని ఉపయోగించనున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అత్యంత మెరుగైన సేవలు అందించబోతుందంటూ కూడా సమాచారం అందుతుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తూ ఉంటాయి. వీటిని సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు అక్కడ ఉండే పరిస్థితులు తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న వాటితో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచి భక్తుల రద్దీ ఏఐ అంచనా వేస్తుంది. క్యూ లైన్లో రద్దీకి సంబంధించి కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయం పడుతుంది, దర్శన సమయం ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇది పర్యవేక్షించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తుల పరిస్థితి తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలు కూడా ఇది సూచిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తులను ఇది గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా వెంటనే కనిపెడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో తిరుమల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా చాలా అక్కడ చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. అయితే వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ ఏఐ అనేది చెక్ పెడుతుందనే చెప్పుకోవాలి. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే అటు సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. ఉపరాష్ట్రపతి రిబ్బన్ కట్ చేసినట్టు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయం దర్శనానికి పడుతుంది, రద్దీ ఏ విధంగా ఉంది, మొత్తం కూడా ఈ ఏఐ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మొత్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అటు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. చాలా కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కెమెరాస్లో ఇది మనం గమనించవచ్చు. ఈ కెమెరాస్లో గమనించి అక్కడున్న సిబ్బంది అధికారులకు వివరాలు తెలియజేసే అవకాశం ఉందంటూ కూడా మనకు అర్థమవుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి దేశంలోనే ఇది మొట్టమొదటి కమాండ్ కంట్రోల్ సెంటర్గా కూడా చెప్తూ ఉన్నారు. ఏఐ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడం పట్ల అటు టీటీడీ మెంబర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బిఆర్ నాయుడు దీనికి సంబంధించి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. భక్తుల అద్దె, అలాగే కంట్రోల్కి సంబంధించి క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, దర్శనానికి ఎంత సమయం ఏర్పడుతుంది, అలాగే ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా, అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నదానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఏఐ పర్యవేక్షిస్తుంది. మొత్తం అన్ని కెమెరాస్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే తప్పిపోయిన వారు ఎక్కడున్నారో కూడా ఇది కనిపెట్టగలదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న వెంటనే కనిపెడుతుంది అని కూడా చెప్తున్నారు. టీటీడీలో ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు సంబంధించి కూడా ప్రభుత్వం సమాలోచనలు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. గత కాలంలో మొత్తం కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట భంగం చేసే విధంగా పలు కార్యకలాపాలకు కొందరు ఇతర మతస్థులు కూడా పాల్పడ్డారు. వాటన్నిటికీ చెక్ పెట్టే దిశగా ఈ ఏఐని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఏఐ ద్వారా ఎవరైనా దొంగలు ఉన్నా సరే, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా గుర్తించవచ్చు అంటున్నారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించినట్టు కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. వసతి కావచ్చు, ఇతర సౌకర్యాలకు వాస్తవ పరిస్థితులు 3D కెమెరా ద్వారా ఇది వెల్లడిస్తుందంటూ కూడా చెప్తున్నారు. దేశంలోనే
తొలిసారి ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అటు మంత్రి నారా లోకేష్ అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సీఎం చంద్రబాబు వెంట ఉండడం జరిగింది. మొత్తంగా తిరుపతిలో ఇటువంటి సెంటర్ను ప్రారంభించడం పట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటీవల కాలంలో చాలా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేసి ఇటువంటి దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి సెంటర్ను ప్రారంభించడం పట్ల భక్తులు కావచ్చు, టీటీడీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కనుక గమనించినట్లయితే ఏఐ కెమెరా అనేది మొత్తం అన్ని కెమెరాస్ను కూడా కవర్ చేస్తుంది, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. మొత్తం ఎక్కడ ఏం జరుగుతోంది, క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు, వారికి రద్దీ ఏ విధంగా ఉంది, ఎంత సమయం పడుతుంది అన్న దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అది సేకరించి పర్యవేక్షిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం టీటీడీ సంబంధించి మొత్తం ఏర్పాట్లను కూడా అది పర్యవేక్షిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారో అన్న దానికి సంబంధించి ముఖ్యంగా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఎంత సమయం పడుతుంది, భక్తులు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఏఐ సెంటర్ అనేది కూడా గమనిస్తూ ఉంటుంది. అయితే దీనివల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా పునరావృతం కాకుండా ఉంటాయి. ఎటువంటి చర్యలు ఉన్నా సరే వెంటనే ఇది కనిపెట్టేస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. తిరుమలలో ఇటువంటి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించడం చాలా హర్షించదగ్గ విషయం అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు వెంట అటు బిఆర్ నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులు వేగవంతంగా చేసింది అనే చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో తిరుమల అప్రతిష్ట పాలు చేసే విధంగా చాలా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే వాటన్నిటికీ కూడా చెక్ పెట్టనుంది అని చెప్పుకోవాలి. ఎంత సమయం నుంచి భక్తులు వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా ఇతర మతస్థులు ఏవైనా గందరగోళాలు క్రియేట్ చేసే విధంగా బిహేవ్ చేస్తున్నారా అన్నదానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఏఐ సెంటర్ అనేది పర్యవేక్షిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రద్దీ ఉన్న ప్రాంతాలను రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏఐ సెంటర్ అనేది కమాండ్స్ ఇస్తుంది అని కూడా చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఆ రెడ్ స్పాట్స్ని గుర్తించి అధికారులు వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటుంది అని ఆప్షన్ ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు అలాగే టీటీడీ ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పెట్టే అనుచిత పోస్టులు కావచ్చు, ఆన్లైన్లో తప్పుడు సమాచారాలను కూడా ఇది అడ్డుకుంటుంది అని చెప్తున్నారు. ఇటీవల కాలంలో తిరుమలలో కొంతమంది డాన్స్ స్టెప్పులు వేయడం కావచ్చు, లేకపోతే ఇతర మతస్థులు అక్కడ నాన్ వెజ్ తినడం కావచ్చు, ఇతర మతస్థులకు సంబంధించిన కొటేషన్స్ ఉండే విధంగా కార్లకు సంబంధించి కూడా అన్నిటినీ ఇది పర్యవేక్షిస్తుంది. గతంలో ఇటువంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే దిశగా దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి సెంటర్ను తిరుమలలో ప్రారంభించడం జరిగింది.